సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని కొనసాగించరాదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కూడా ఆయన అట్లనే కొనసాగుతాడు. ఆయన ఎవరేమన్నారు. ఎందుకంటే ఎర్రవల్లి దయాకర్ రావు గారు అప్పుడు గ్రామీణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఎర్రవల్లి గారి ట్రస్ట్కి సిఎస్ఆర్ ఫండ్స్, ఈ స్త్రీనిధి నుంచే సిఎస్ఆర్ ఫండ్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే కొనసాగుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అందరూ ఉద్యోగులు పదే కంప్లైంట్ చేస్తే కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిరు. దాని పేరేందంటే జీవో నంబర్ 523 ఎంక్వైరీ కమిషన్ వేసిరు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిషన్ ఏమైందంటే సీతక్క గారు మాట్లాడతలేరు. నిన్న కూడా సీతక్క గారు ఈ విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి పక్కన కూర్చోబెట్టుకొని మేము మహిళలు కోటీశ్వర్లు చేస్తామంటే ఈయన మింగుతున్నాడు అమ్మ పైసలన్నీ, ఈయన ఇబ్బంది పెడుతున్నాడు. అట్లా కాదు, దయచేసి ఆ వ్యక్తిని మొదలు తొలగించండి. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే ఆయన మొత్తం ప్యానెల్ అందరినీ కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి లక్షలలో వాళ్ళకి జీతాలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరినీ కూడా 737 మంది ఎంప్లాయీస్ ఉండే స్త్రీనిధిలో ఇప్పుడు 270 మంది మిగిలిరు. అందరినీ కూడా ఆయన తీసేసుకుంటూ వస్తున్నాడు. అన్ని రకాల రూల్స్ కూడా ఫ్లౌట్ అయిపోతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మీరు ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తిని మీరు తొలగించాల్సిందే. ఆ స్త్రీనిధిలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. 523 జీవో ఎంక్వైరీ ఏమైందో కూడా సీతక్క గారు చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే మరి ఎర్రబల్లి గారికి ఎట్లయితే అండర్స్టాండింగ్ ఉండేనో మీకు కూడా ఉంటుందని అనుకోవాల్సి వస్తుంది. సీతక్క మంచిది, నాకు తెలుసు, అట్లా చేయదు. కాబట్టి తొందరగా విద్యాసాగర్ రెడ్డిని తొలగిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఇక చివరి విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తంలో కూడా ఎక్కడ విజన్ చూపించలేదు, 6 గ్యారెంటీల విషయం చూపించలేదు. బయట నుండి తెచ్చినటువంటి అప్పులేమో కుటుంబానికి 9 లక్షల రూపాయల అప్పు మన మీద మోపుతా ఉంది. కానీ సింగరేణికి ఇవ్వాల్సినటువంటి 50,000 కోట్లు అప్పు కడతలేరు, జెన్కోకి ఇవ్వాల్సిన అప్పు కడతలేరు, ట్రాన్స్కోకి ఇవ్వాల్సిన అప్పు కడతలేరు. వీటన్నిటి దగ్గర 50,000 కోట్లు అంటే 1,50,000 కోట్లు ప్రభుత్వమే ఈ సంస్థలకు ఇవ్వాలి. ఆ అప్పు తక్షణమే చెల్లించాలి. సింగరేణి సంస్థ దానంతట అది రన్ అవ్వాలి. ట్రాన్స్కో జెన్కో హెల్తీగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక మూసీకి అందరూ వ్యతిరేకించే మూసీకి, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే మూసీకి 1,500 కోట్లు పెట్టుకున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ స్కూళ్ళకు 5,000 కోట్లు పెట్టిండ్రు. నేను ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా, మీరు ఏదైతే అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, కనీసం ఆ ఉద్యోగాల విషయం మాట్లాడకుండా, డిఎస్సీ ఎస్సీ టీచర్స్ని రిక్రూట్ చేయకుండా, ఎస్సీలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు నింపకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, మీరు వేస్తామని చెప్పినటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ వేయకుండా ఈ స్కూల్ కట్టుకుంటే స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు ఉన్న టీచర్లు అయితే సరిపోరు, ఎక్కువ టీచర్లు కావాలి, డిఎస్సీ వేయాల్సిందే. మరి ఎందుకు వేస్తలేరు? దేనికోసం ఆపుతున్నారు? ఈ డబ్బులన్నీ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మీరు హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మరి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులంతా ఉద్యమిస్తున్నారు. వాళ్ళు 26వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తామని మాకు చెప్పారు. ఆ అసెంబ్లీ ముట్టడికి కూడా తెలంగాణ జాగృతి నుండి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ ఫేక్